సార్ ప్రసాద్ గారు, ఈరోజు ఈ నీతి కథ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేదా? గుంటనక్క మాట నమ్మితే జీవితాలు నాశనం అయిపోతాయా లేదా? ఆ గుంటనక్కల ఫ్యామిలీలో ఒకటైనటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు 2000 కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించారా లేదా? ఈశ్వర్ గారు, ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం. అలాగే ప్యానల్లో ఉన్న మహేష్ గారికి మీకు కూడా ప్రత్యేక నమస్కారాలు అండి. సార్, ఒక్కటి మాట చెప్తాను. విశ్వసనీయత అన్నది మనిషికి లేనప్పుడు, తర్వాత ఒక దిశ లేకుండా ఒక రాజకీయ క్షేత్రంలో ఏదో గుడ్డది చేల్లో పడినట్టు రాజకీయాలు చేరడానికి వస్తే వీళ్ళందరూ, మీరు గుంటనక్కల కథని వాళ్ళకి అన్నం పెట్టడానికి అన్నట్టు కాన్సెప్ట్లో మీరు చెప్పారు. కానీ వీళ్ళ యొక్క ప్రాయోజిత కార్యక్రమం ఎలా ఉంటుందంటే అండి, అట్లీస్ట్ వాళ్ళకైనా అన్నం పెడితే ఎవడైనా సంతోషిస్తారు. కానీ ఇక్కడ రివర్స్ ఏంటంటే అండి, మనం నీలిమందు గుంటనక్క కథ ఒకటి ఉంది, మీకు తెలుసో తెలీదు. ఆ నీలిమందు డబ్బాలో పడిన నక్క అడవిలోకి వెళ్ళి, నేనే ఈరోజు నుంచి రాజుగా ప్రతిష్ఠించబడ్డాను, భగవంతుడు నాకు ఇచ్చిన వరం అని చెప్పి వర్షం పడేదాకా, అంటే రేపు పొద్దున ఎలక్షన్స్ జరిగేదాకా వీళ్ళే అధికారం అన్నట్టుగా ఆ చంద్రబాబు నాయుడు కానీ ఈ పవన్ కళ్యాణ్ కానీ ఈ గుంటనక్కల నాటకాలు ఆడుతున్నారు. అందుకే మీరు గమనించట్లేదో, అధికారం చేజిక్కించుకున్నట్టు ఆ వర్షం పడగానే నీలిమందు వెలిసిపోయిన తర్వాత ఇది ఆఫ్టర్ ఆల్ నక్కని తోలు తీసేశారు మిగే జంతువులని. అట్లాగే వీళ్ళ యొక్క నిజస్వరూపం అన్నది ఏంటంటే పైకి నటన అన్నమాట. ఇప్పుడు మనం చూడండి, కార్పొరేట్ కంపెనీస్ కొన్ని ఉంటాయి, వాళ్ళు చక్కగా ప్రాఫిట్ మోడల్ ఉన్న వాళ్ళకి సర్టన్ పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ తీసుకెళ్ళి సిఎస్ఆర్ యాక్టివిటీ ఏం చేస్తారు. ఇది అప్పనంగా ఎత్తుకొచ్చిన డబ్బులు కాబట్టి ఒక 5 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఒక 3-4 నెలల పాటు, సంవత్సరం పాటు నటించాడు. కౌలు రైతులకి లక్షిస్తున్నాం అన్న దగ్గర. ఇట్స్ ఓన్లీ ఏ మేనేజ్మెంట్ షో అన్నమాట. ఒక మేనేజ్మెంట్ ఈవెంట్ని రక్తి కట్టించాడు. ఎంత కదన్నా అదొక వెరీ గుడ్ యాక్టివిటీ, ఐఎమ్ నాట్ డెనయింగ్ ఇట్. బట్ దాని వెనకాతలు జరుగుతున్నాయి. మీరు గమనించలేదో, ఈ సినిమా పరిశ్రమ వాళ్ళ మీద రేరెస్ట్గా ఐటీ రైడ్లు జరుగుతాయి. దొరికినప్పుడు కోడిపెట్టలో దొరుకుతారు, ఎంతెంత ఎత్తుకెళ్ళిపోతారో మూడో కంటికి తెలియదు. కానీ ఇక్కడ స్ట్రాటజికల్గా మీరు ఈ కుటుంబం అంతా మీరు గమనించగలుగుతారంటే, చిరంజీవి గారు ఆచ్ఛేదనతో వచ్చిన వీళ్ళ స్వయం ప్రతిపత్తి లేని హీరోలు. ఈయన గురించి ఊరికనే కథలు చెప్తారు కానీ సార్, ఇతని ఇండస్ట్రీలు మొత్తం మీద ఏ సినిమా కూడా ఇవాళ దాకా 100 కోట్లు దాటిన సినిమా లేదు. ప్రతిదీ డబ్బింగ్ సినిమాలు ఇతనివి. రేరెస్ట్గా 1-2-3 వేళ్ల మీద లెక్కెట్టవచ్చు సినిమాలు ఆయన చేసిన 25-30 సినిమాల్లోనూ. మిగిలిన అన్ని డబ్బింగ్ సినిమాలే. అంచేది ఏంటంటే, ఒక బ్లాక్ అనే మనీని వైట్ కింద, వైట్ అనే మనీని బ్లాక్ కింద మార్చడానికి ఇలాంటి హీరోల కింద, ఇలాంటి ఫ్యామిలీ ఎస్టాబ్లిష్మెంట్లోనూ జరుగుతున్న ఒక దాష్టికం. ఎందుకంటే ఐటీ ఎగవేతకి తీసుకుంటున్న ఒక ఆల్టర్నేటివ్. ఎందుకంటే ఈ నాగబాబు లాంటి ఉంటాడు, ఎందుకు సినిమాలు తెస్తారు, అన్ని లాసులే. తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు అన్నదం లేదో, వాళ్ళ అంతులేని కథలో జయప్రద కళ్ళు తుడిచినట్టు తుడిచి డబ్బులు మేమే ఇచ్చాం, లేకపోతే ఉరెట్టుకుని చచ్చిపోతామని బెదిరించిన ఉదంతాలన్నీ మీరు గమనించగలిగితే, వీటిల్లో వీళ్ళ ఆస్తులు మాత్రమే పెరుగుతూ ఉంటాయి. వీళ్ళు ఏ అండగా గొడుగు పట్టే రాజకీయ నాయకులు. ప్రస్తుతానికి ఏంటంటే ఒక ఆల్టర్నేటివ్ హైపోథసిస్లో మీరు గమనించట్లేదు, వాళ్ళ కేజ్రీవాల్ అటువంటి పార్టీ పెట్టించిందంతా కూడా బీజేపీయే. ఎప్పుడైతే అతను ఎదుగుదల ఉందో అక్కడ లటక్కమని తీసుకొచ్చి లోపటేసి వాళ్ళు ఏమీ కాకుండా వాళ్ళకి బెయిల్ ఇచ్చారు. ఇదే సేమ్ సినారియోలో వాళ్ళు చంద్రబాబు నాయుడు కూడా ఈ పార్టీలో ఈ ఒక ఆల్టర్నేటివ్గా ఒక ప్రతిష్ఠించబడిన జనసేన పార్టీ కేవలం వాళ్ళ ప్రయోజనాలు పరిరక్షించడానికి ఎదుగుదల అన్న దగ్గర తెలుగుదేశం ఓటు బ్యాంకుని ఎప్పుడైతే చీల్చుకుంటూ జనసేన పట్ల పెరుగుతోందన్న దగ్గర మళ్ళీ ఎవ్వరికి అనుమానం రాకుండా పొత్తు ఉన్న దాని ఆవశ్యకత అని చెప్పి లోపల తీసుకొచ్చి తెలుగుదేశం వాళ్ళకి బార్టర్ సిస్టంలో చూడండి వస్తు సరఫరా చేసినట్టు క్యాండిడేట్లు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర కూడా పనికి ఆహార పథకం 2 కోట్లు ఎత్తుకెళ్ళిపోయే కార్యక్రమం. అలా లెక్క క్లియర్ అండి. 20 కోట్లు ఎమ్మెల్యేకి, 150 నుంచి 200 కోట్ల మధ్యలో ఎంపీలకి లెక్క. ఆ లోకేష్, చంద్రబాబు నాయుడు ఎవరిని అడిగినా, ఆ బకరగాలు నిలబడిన ఎంపీలను ఎవరిని అడిగినా అదే ఆన్సర్ చెప్తారు. ఇదేం పెద్ద వింత కాదు. నిక్కచ్చిగా పనిచేసే పోతులు మహేష్ లాంటి వ్యక్తుల్ని ఇలాగే నిర్వీర్యం చేస్తారు. ఎందుకంటే వాళ్ళ ప్రైమరీ మోటో ఏంటంటే, ఒక నాయకుడి కింద పార్లగా ఎదగాలి, నాతో పాటు 10 అడుగులేసి నాకున్న ఐడియాలజీని ప్రజలకు తీసుకెళ్లాలన్న దాంట్లో ఎరుబాగులలో పోతులు మహేష్ ఎన్నాళ్ళు బట్టి పనిచేసుకుని చచ్చాడు. ఈ 10 ఏళ్ళ తర్వాత వాళ్ళు జనసేనలో మనం ఒక 4 పేర్లు చెప్పండి అయ్యా బాబు అంటే వారి పేరు తప్పకుండా వినిపిస్తుంది. ఎంతగా కష్టపడ్డారు, ఎంతగా ఆ పార్టీ కోసం మనస్ఫూర్తిగా కష్టపడ్డారు, శ్రమ చేశారు. పార్టీని నిలబెట్టడం కోసం ఆయన చేసినటువంటి కృషిని కానీ, ఆయన చేసిన పనిని కానీ, పార్టీ కోసం పడ్డ శ్రమని కానీ ఏమాత్రం గుర్తించకుండా కాసేపట్లో వారితో మాట్లాడబోతున్నాను. నాకు తెలిసి దాదాపు 30 కోట్లకు ఆ టికెట్ అమ్ముకున్నారని సార్. కాదు సార్, 30 కోట్ల రూపాయలకు అమ్ముకున్నారని ఒక టాక్ నడుస్తోంది. మరి వాస్తవం కాదు, వారి నోటితోనే కాసేపట్లో విందాం మనం. కాదండి ఈశ్వర్ గారు, మీకు మెసేజ్ చెప్తాను సార్. మహేష్ గురించి మాట్లాడుతున్నారు, ఇలాంటి నాయకులను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత లేదా పవన్ కళ్యాణ్? ఉండదు. మీకు ఎందుకంటే ఒకటి గుర్తుంచుకోండి, ఒక ధ్యేయంతో పనిచేసే నాయకుడికి ఆ ధ్యేయం ఏంటో ఆయనకే తెలియదు. కానీ ఆ ధ్యేయం పార్టీ యొక్క ఐడియాలజీని పూర్తిగా అడాప్ట్ చేసుకుంది ఎవరంటే పోతుల మహేష్. ఆయన ఐడియాలజీని ప్రజల్లోకి తీసుకెళ్తే వాళ్ళ కౌన్సిలర్ ఎలక్షన్స్లో అతను పడిన పోరాటం ఏంటో నాకు తెలుసు. బట్ ఈవెన్ ఆఫ్టర్ దే డోంట్ వాంట్ దట్. వాళ్ళకి అది వద్దు. మనం ఏంటంటే ఎంతసేపు నాకు చంద్రబాబు నాయుడు డబ్బులు ఇస్తే దాన్ని నేను ఏ విధంగా నల్లధనాన్ని, నల్ల సామ్రాజ్యాన్ని ఎలా ఎస్టాబ్లిష్ చేసుకోవడం దాని మీదే ఉంటాడు. అలాంటి దగ్గర చిత్తశుద్ధితో పనిచేసే పోతుల మహేష్ నచ్చడు వాళ్ళకి. వాళ్ళకి కావాల్సిందల్లా ఏంటి? భజన, నాదెళ్ళ మనోహర్లు అటు తన్మయించిపోతాడు.
పరవశించిపోతాడు. ఏటో నాకు తెలియదు. ఏమి చేసి చచ్చాడ్రా బాబు అంటే ఏటి చేసి చచ్చింది ఉండదు, కానీ నాదెండ్ల మనోహర్ కళ్ళల్లో ఆనందం కోసం. నెక్స్ట్ చూస్తే నాగబాబు ఏమీ తెలియని ఒక దేబ్జేది, ఏమీ తెలియకపోయినా అన్నీ తెలిసినట్టు ఒక ఉత్సవ విగ్రహాన్ని పక్కన కూర్చోపెట్టి వీళ్ళిద్దరూ పరవశించిపోతే నిజమైన క్యాడర్ ఎవరైతే ఉంటారో, నిజంగా చూడండి చంద్రబాబు నాయుడు చేసిన పని తప్పు, 100 కోట్ల పెనాల్టీ వేయించాడు ఎన్జీఆర్టీలో ఆ బొలిసెట్ సత్యనారాయణ. అలాంటి వాళ్ళు నచ్చరు. ఎందుకు నచ్చరంటే వీళ్ళ దగ్గర ఫైనాన్షియల్ ఎబిలిటీ ఉండదు. వీళ్ళ యొక్క జనసేన యొక్క ఐడియాలజీ నచ్చి మెచ్చి వస్తారు వీళ్ళు. అది ఐడియాలజీలు ఇక్కడ ఇంప్లిమెంటేషన్ ఉండవు. ఐడియాలజీలు ఇంప్లిమెంటేషన్ ఉన్నప్పుడు ఏమవుతుంది, వీళ్ళలో ఎవడో ఒకడు పనిచేసి వాడికి టికెట్ వచ్చి వాడు గెలుస్తాడన్న దగ్గర కరెక్ట్గా తోకలు కత్తిరించినట్టు వాళ్ళకి టికెట్లు ఇవ్వకుండా పార్టీ వివక్షకు గురి చేస్తుంది. మీరు 30 కోట్లు అంటారు సార్. ఆ సుజనా చౌదరి అట్టాడు మొత్తం బ్యాంకులు ఎత్తుకెళ్ళిపోయి వచ్చిన డబ్బులతో ఎన్ని కోట్లు తగలబెడతాడో కళ్ళ కట్టినట్టు తెలుసు. డిపాజిట్లు వస్తే గగనమే. ఆ జీవితంలో కౌన్సిలర్కి కూడా గెలిచిన పాపం పోలే. ఎందుకంటే పోతుల మహేష్ లాంటి వ్యక్తిని బలేసేసి అక్కడ బీజేపీ కూటమి లేకపోతే తెలుగుదేశం ఆవశ్యకత, డబ్బులు లేనితనం, ఇవన్నింటినీ ఇలాంటి వ్యక్తులు బలైపోతూనే ఉంటారు. ఎందుకంటే పార్టీకి ఒక త్రికరణ శుద్ధి అన్నది చాలా ఇంపార్టెంట్. ఏమన్నా నీ ఐడియాలజీ ఏంట్రా అని చెప్తే, నేను 10 సంవత్సరాలు బట్టి వాళ్ళతో డిబేట్లు చేస్తున్నాను సార్, ఒక్కడు ఒక ఐడియాలజీ చెప్తే ఒట్టు ఇది మా పార్టీ సిద్ధాంతం సార్ ముందుకు తీసుకెళ్ళాలని. ఎందుకంటే ఐడియాలజీ ఉండదు, డబ్బులు దాని ఆవశ్యకత. ఎవరు డబ్బులు ఇస్తే అది గొడి కట్టుకోవడం, అది వెనకాల తిరగడం. ఇప్పుడు తెలుగుదేశం పక్కకి వెళ్ళి యాంటీ ఇన్కంబెన్సీ ఓటు చీల్చిన 2019 అంటే 125 కోట్ల బడ్జెట్కి ఎన్ఆర్ఎల్ దగ్గర మొత్తం డబ్బులు ఎత్తేసాడు. అంటే దాని అర్థం ఏంటి, ప్రభుత్వ వ్యతిరేకత చీల్చడానికి ఉపయోగపడతాడంటే మొత్తం కొంప ముంచడానికి ఉపయోగపడ్డాడు. ఈ బయటికి వెళ్ళి ఆడుకుంటే కొంప ముంచాడని చెప్పి 2024లో మళ్ళీ పక్క తీసుకొచ్చి ఈ దత్తపుత్రుని తీసుకొచ్చి నెత్తికెక్కించుకుని ఒక గేమ్ స్టార్ట్ చేశారు. దీనికి ఏంటి, ఈ కలయికల వల్ల కూడా పోయిన తెలుగుదేశం ఓటు బ్యాంకుని జనసేన పార్టీ స్థిరీకరించుకుంటుంది. కాబట్టి ఇది కూడా మాకు నచ్చట్లేదు. కాబట్టి ప్రభుత్వాన్ని ఎండగట్టే కార్యక్రమం. ఎందుకంటే తిట్ల దండకం తప్ప ఇంకోటి పని పాటు ఉండదు పవన్ కళ్యాణ్కి. తిట్ల దండకం బదులు ఇప్పుడు ఏం చేశారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఇలాంటి విషయాలన్నీ తీసుకొచ్చి ప్రజల్లో నెగిటివిటీని క్రియేట్ చేస్తున్నారు. దానికి అగ్గి కాజ్యం తోడినట్టు ఏమి తెలియని ఈ పవన్ కళ్యాణ్ కూడా అదే అసందర్భ పేలాపనలు, పిచ్చి పేలాపనలు మీరు గమనించుకోండి. సో నికరమైన ఐడియాలజీ ఉండి ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం పరితపిస్తూ ఉన్న ఆస్తులు కొవ్వొత్తులా కరగబెట్టుకుని ప్రజాస్వామ్యం పరిరక్షణ చేస్తామన్న పోతుల మహేష్ లాంటి అవకాశాలు ఉండవు. ఎందుకంటే వాడి స్వార్థ ప్రయోజనాలతో చేస్తున్న రాజకీయాలు. ఈ స్వార్థ ప్రయోజనాలకి ప్రజలు బలైపోయి అపశుభం తెలియని యువత, బినామీ ఆస్తులు, టికెట్లు అమ్ముకోవడం, రైట్, ఇవన్నీ కూడా ఎప్పుడు వస్తాయంటే మనం సిద్ధాంతాలకు కట్టుబడకపోవడం వల్ల. సిద్ధాంతాలను గాలికి వదిలేయడం, పవన్ అంటే గాలే కదా, గాలికి వదిలేయడం. ఎప్పుడైతే సిద్ధాంతాలను గాలికి వదిలేశారో అప్పుడే అర్థమైపోతుంది మనకి. ఒక బయట అతనిది ప్లే చేస్తాను, పోతిన మహేష్ గారితో మనం మాట్లాడదాం. వారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. సార్ ఏమంటున్నారంటే కాపులకు రిజర్వేషన్లు అక్కర్లేదట, ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేస్తామనేటటువంటి బీజేపీ విధానమే కరెక్ట్ అట. ఆయన మనసులో మాట ఓ ఇంగ్లీష్ ఛానల్లో మాట్లాడుతూ బయట పెట్టేశారు. మొన్నటికి మొన్న ఏం మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి గారు కాపులకి రిజర్వేషన్లు ఇవ్వనన్నారట. ఆయన చెప్పారట ఇవ్వనని, ఈయన విన్నారట. అయినా సరే కాపులంతా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి పక్కన చేరారట. ఇప్పుడు ఈయనే అంటున్నారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నది నా చేతిలో లేదు, కేంద్రం చేతిలో ఉందని. దాన్ని మార్చి ఈ రకంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇంగ్లీష్ ఛానల్లో మాట్లాడుతూ ఏమన్నారో తెలుసా, కాపులకు రిజర్వేషన్లు అవసరం లేదు, ముస్లింలకు రిజర్వేషన్లు ఎందుకు ఉండాలి అని అంటున్నారు. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.